అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై డ్రామా. అరికపూడి గాంధీ అరెస్ట్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎమ్మెల్యే అరికపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధీని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. గాంధీతో పాటు నలుగురు కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినందుకు కేసు నమోదు చేశారు. గాంధీని తీసుకువెళ్తున్న పోలీసులను గాంధీ అనుచరులు అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గాంధీ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నా ఇంట్లోకి వస్తా అని రాలేదు కాబట్టే నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చా అన్నారు. దమ్ముంది కాబట్టే కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చానన్నారు. ఉద్రిక్తతల మధ్య గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూర్చోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పోలీసులు గాంధీని ఇరు వర్గాల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముందే ప్రకటించినట్టుగా తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. అయితే గచ్చిబౌలి పోలీసులు గాంధీని అడ్డుకున్నారు. గాంధీని లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. గోడ దూకి లోపలికి వెళ్లిన గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై, ఆయనపై కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భీకర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలుమార్లు అడ్డుకున్నప్పటికీ ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదు. ఎవరికి వారు తమ ప్రతాపం చూపించారు. అయితే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద గాంధీ ధర్నాకు కూర్చున్నారు. కౌశిక్ రెడ్డి దమ్ముంటే బయటకు రావాలని, నేను ఇక్కడే ఉంటానంటూ గాంధీ సవాల్ చేశారు. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు అరికపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు.